ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు లెక్క తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ రాజ్యము అంటే ఎవరి రాజ్యం అంటే ఆ యొక్క రాజు పేరు దర్యావేషు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ దర్యావేషు అనేటటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి 120 మంది అధిపతులను అక్కడ ప్రధానులుగా నియమించాడు. వీళ్ళందరూ కూడా అధిపతులుగా నియమించాడు. వీళ్ళందరూ రాజ్యంలో ఉన్న విషయాలన్నింటినీ సేకరించి ఏది నష్టం జరుగుతుంది, ఏది లాభంగా ఉంది, ఏది బాగుంది, ఏది మనకి లాభదాయకంగా ఉందన్న విషయాలను లెక్కలను అన్నీ ఎవరికి చెప్పాలంటే ఈ 120 పైన ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి. ఈ ముగ్గురు ఎవరికి చెప్పాలి అంటే కనుక రాజుగారికి చెప్పాలి. ఈ ముగ్గురులో కూడా మెయిన్ పవర్ ఎవరికి ఉందంటే ముఖ్యమైన అధికారి ఎవరు అంటే కనుక దానియేలు అని మనం చెప్పవచ్చు. హల్లెలూయా. మరి దానియేలు ఎవరు? ఆ రాజ్యంలో పుట్టినటువంటి వాడా, ఒక రాజకుమారుడా, లేదంటే కనుక తన పితరులు అందరూ కూడా రాజ్య సంబంధుల అంటే కనుక ఏమీ కాదు ప్రియులరా. అయినప్పటికీ తనకు అంత స్థాయి ఎలా వచ్చింది? ఇప్పుడు 120 మంది అధిపతులు ఆయన కింద ఉన్నారు. ఆ 120 మంది అధిపతులు కిందుంటే వారిపైన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో దానియేలు ప్రథమంగా ఉన్నారు. ఇప్పుడు ఈ దానియేలు ఎవరికి చెప్పాలంటే కనుక రాజుగారికి ప్రతిదీ కూడా చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. అయితే దానియేలు అంత గొప్ప స్థాయిని పొందుకోవటానికి గల కారణం ఏంటి అంటే ఆయన అంత నమ్మకస్తుడుగా, అంత విద్యావంతుడుగా, అంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఎలాగా ఆయనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? దానియేలు ఒక చెరకు రాబడినటువంటి వ్యక్తి, ఒక బానిసగా తేబడినటువంటి వ్యక్తి, తన దేశం నుంచి బలవంతంగా లాక్కు రాబడినటువంటి వ్యక్తి. ఆయనకి నువ్వు చదువుకుంటే మంచి స్థానానికి నువ్వు వెళ్తావు, నువ్వు అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు అని దానియేలుకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వు చదువుకోకపోతే నువ్వు నష్టపోతావు అని మందలిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ దానియేలు ఏ విద్యని అభ్యసించకుండా ఏదో ఇష్టానుసారంగా తిరుగుతూ తింటూ ఆయన జీవనాన్ని గడిపేస్తే ఎందుకు ఇలా ఉన్నావు అని మందలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానియేలుకి నువ్వెందుకు ఇలా చేస్తున్నావని కానీ, ఎందుకు ఇలా చేయట్లేదని కానీ, ఎందుకు ఇలా ఉంటున్నావని కానీ, ఇలా ఉండకూడదని కానీ పైన చెప్పే మనిషి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అదుపుల్లో పెట్టే మనిషి లేరు. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రతి విద్యని అభ్యసించాడు. అక్కడ తనకు నేర్పించబడినటువంటి ప్రతి విద్యని అభ్యసించి మంచి స్థాయికి రాగలిగాడు. హల్లెలూయా. మనం కూడా ప్రియులరా దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే మనల్ని ఎవరో చూస్తున్నారు కాబట్టి మనం చదవాలి, మనల్ని ఎవరో చూస్తున్నారు కాబట్టి మనం ఈ పని జాగ్రత్తగా చేయాలి, మనల్ని ఎవరో చూస్తున్నారు కాబట్టి మనం ఏ తప్పు లేకుండా ముందుకు వెళ్ళాలి అని ఎప్పటికీ అనుకోకూడదు. ఎవరు చూస్తున్నా చూడపోయినా నీ చదువు మీద నువ్వు శ్రద్ధ వహించాలి. ఎవరు చూస్తున్నా చూడపోయినా నీ పని మీద నువ్వు శ్రద్ధ వహించాలి. ఎవరు చూస్తున్నా చూడపోయినా నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని నమ్మకంగా నువ్వు చేపట్టాలి. అలా చేపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరో చూస్తున్నారని ఒకలాగా, చూడట్లేదని ఒకలాగా ఎప్పుడు అనుకోకూడదు. సర్వ సృష్టికర్త ప్రతిదీ పైనుంచి గమనిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ప్రతి హృదయంని కూడా ఆయన లక్ష్య పెడతాడు. నువ్వు ఏ తప్పు చేసినా ఆయన చూస్తూనే ఉంటాడు, నువ్వు మంచి పనులు చేస్తున్నా చూస్తూనే ఉంటాడు, చూడకూడని వాటి వైపు పరుగులు పెడుతున్నా చూస్తూనే ఉంటాడు. అన్నీ ఆయన గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరు నన్ను చూడట్లేదు కదా, మా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు కదా, వాళ్ళు నన్ను ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేశారు కదా, నేను రూమ్లో వేసే పిచ్చి వేషాలన్నీ కూడా వాళ్ళకి కనపడవు కదా అని నువ్వు అనుకోవద్దు. ఈరోజు చేస్తున్న మంచి పనులు బట్టే నీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. నువ్వు కనుక ఈ చెడ్డ పనులు చేసుకుంటా వెళ్తే కనుక నీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని ప్రభువుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎవరు చూసినా చూడపోయినా పైన సృష్టికర్త నీ ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. ఆయనకి భయపడాలి, ఆయనకు లోబడాలి, వాక్యానుసారంగా బ్రతికితే దానియేలుకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతని దేవుడు నీకు కూడా
దాచి ఉంచుతాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక కుటుంబము ఒక జామ తోటలో పనిచేస్తూ ఉంది. ఒక కుమారుడు, తల్లి, తండ్రి మొత్తము ముగ్గురు జామ తోటలో పనిచేస్తూ ఉన్నప్పుడు వారు ఆ జామ తోటలో ఒక పక్కన చిన్న గుడిసె వేసుకుని ఉన్నారు. గుడిసె వేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఆ జామ తోటకి కాపలా కాస్తూ ఉంటే ఏమైందంటే దేవుని యందు భయభక్తులతో కూడినటువంటి కుటుంబం అన్నమాట అది. అయితే ఒకరోజు దైవజనులు ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఆ తల్లిగారిని, ఏంటమ్మా 2 వారాల నుంచి చర్చికి రావట్లేదేంటి అని అడుగుతూ ఉంటే ఆమె చెప్తా ఉంది, అయ్యగారు కొంచెం ఇబ్బందిగా ఉందండి, రాలేపోయామండి కొన్ని ఇబ్బందికర పరిస్థితిని బట్టి అని చెప్తా ఉంది. ఇలా చెప్తా ఉంటే సరేనమ్మా రండి, చర్చి మానమాకండి అమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈ తల్లిగారు అన్నారు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా మా కోసం కొంచెం అన్నం వండుతాను తినేళ్ళండి అయ్యా అని బతిమిలాడిందంట ఆ తల్లి. సరేనమ్మా పెట్టానంటే ఆమె గబగబా వండి ఆయనకి కొంచెం అన్నం పెట్టిందంట. పెడతా ఉంటే పక్కన వాళ్ళ బిడ్డ ఉన్నాడు కదండి, చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డ ఉంటే దైవజనులు ఏం చేశారంటే తీసుకొచ్చి పక్కనే ఉంటే దైవజనులు ఆయన కలిపేసి ఒక ముద్దని ఆ బాబుకి పెట్టబోతే అప్పుడంటే వాళ్ళ తల్లిగారు ప్రియులరా ఒక గ్రద్ద గనక కోడి పిల్లని ఇలా లేపుకెళ్తుంది కదండి, ఆ విధంగా ఆ తల్లిగారు వచ్చి వాళ్ళ బిడ్డని 2 రెక్కలని 2 చేతులను ఇలా పట్టుకొని వెళ్ళి తీసి పక్కన పెట్టేసిందంట. పక్కన పెట్టేస్తే పాస్టర్ గారు ఆశ్చర్యపోయి, ఏంటి మనం చేసిన పని ఏంటి అని అంటే, అయ్యా అవి మేము తినకూడదయ్యా, అది 10వ భాగం నిమిత్తం తీసినటువంటి బియ్యమయ్యా, అవి మీకే చెందాలి, అది మీ హక్కయ్యా అని చెప్పిందంట. ఆ మాట విన్నప్పుడు ఆ దైవజనులకి కంటి వెంట నీళ్ళు వచ్చినాడు. ప్రియులారా, అమ్మా ఈ 10వ భాగం బియ్యం అంటున్నావు, మరి బిడ్డ ఏంటమ్మా అంతా అలా చూస్తున్నాడు, ఏంటి నీరసంగా ఉన్నాడంటే, మాకు 2 రోజుల నుంచి ఇంట్లో సరిగా జరుగుబాట్లేదు, వాళ్ళు బిడ్డ కడుపు నిండా తిని కూడా కొన్ని రోజులైందయ్యా అని అంటే, మరి ఇంకేంటమ్మా మరి బిడ్డకు పెడతాను కదమ్మా అంటే, లేదయ్యా ఇవి మీకోసము కొంత తీసినటువంటి బియ్యము, ఇవి మీకే చెందాలి కానీ మాకు చెందకూడదని అందంట. అయితే ఏమన్నమ్మా, పోనీ మీకు బియ్యం వచ్చినప్పుడు ఇచ్చే పని కదా, ఈ బియ్యాన్ని మీరు వాడుకోవచ్చు కదా, మళ్ళీ మీకు వస్తుంది కదా, అప్పుడు నాకు తీసుకొచ్చి ఇవ్వచ్చు కంటే, ఒక్కసారి దైవజనుని గురించి ఇది దేవునిది అని పక్కన పెట్టిన తర్వాత దాన్ని మేము ముట్టుకోకూడదయ్యా అని చెప్పిందండి. ప్రియుల అసలు బియ్యం ఎంత, దాని రేట్ ఎంత, ఆమె పలుకుతున్న మాటలేంటి, అసలు దేవునిపై ఆమెకున్న భక్తి ఏంటి, ఇవన్నీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించినాడు. ప్రియులారా, నిజంగా మనం ఎన్నిసార్లు 10వ భాగం ఇవ్వకుండా దేవునికి వెనకడుగేసి ఉంటాం, ఎన్నిసార్లు ఆయనకి ఇవ్వాలి అనుకున్నది కూడా ఏదో పని పడితే, ఏదో మనకు అవసరమైతే ఎన్నిసార్లు ఈసారి ఇద్దాంలే, ఈసారి చేద్దాంలే అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం. ఎన్నిసార్లు దేవుని కోసం అని పక్కన పెట్టినవి కూడా ఏదో వచ్చేసింది, ఏదో భయంకరమైన విపత్తు వచ్చిందని చెప్పి ఆ యొక్క డబ్బుని తీసుకుని ఎన్నిసార్లు వాడేసుకుని ఉంటాం. అయితే ఈ తల్లిగారు అలా చెప్పారంట. పిల్లలు వాళ్ళు చేస్తున్న పని ఏంటి, జామ తోటలో కాపలా కాసే పని. వాళ్ళకి ఎంత ఇస్తారండి జీతము, లక్షల్లో ఉంటుంది వాళ్ళ జీతం, ఏమన్నా మహా అయితే 10,000, అంతకు మించి ఏముండదు కదండి, అంతకు మించి ఇవ్వటానికి ఆస్కారం లేదు కదా. ఆ గుడిసెలో వాళ్ళు ఇచ్చేది తీసుకొని వాళ్ళు దేవుని యందు భయభక్తులతో వాళ్ళు ఆ బిడ్డను పెంచుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, వీళ్ళ యజమానుడికి వీళ్ళపైన మంచి నమ్మకం కలిగింది. ఎందుకంటే ఏ రోజు కూడా కాయల్ని దొంగతనం చేసి అమ్మేయటం కానీ, లెక్కలు ఇన్ని గంపలు వెళ్తున్నాయి, ఇన్ని ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ఇంతమంది వచ్చారు అని చెప్పే విషయాల్లో ఎప్పుడు కూడా అపనమ్మకంగా ఉండటం కానీ, దొంగ లెక్కలు రాయటం కానీ ఎప్పుడూ చేయలేదంట. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పక్కదారి మళ్లించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదండి. ప్రియులరా, ఆ యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు బహుగా సంపాదించుకున్నారు. ఎందుకని ఒక బుట్టడు, ఒక ట్రాక్టర్ వెళ్తున్నాయి అనుకోండి కాయలు, ఒక బుట్టడు పక్కకు పెట్టి తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే ఎవరైనా వీళ్ళని అడిగేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా చుట్టాలో బంధువులో ఎవరినో ఒకరిని వాళ్ళు పిలిపించుకొని, ఇదిగో నువ్వు సాయంత్రం రాత్రిపూటరా వచ్చి ఇదిగో ఈ కాయలు తీసుకెళ్ళిపో మన బంధువుల్లో పంచు అని చెప్తే ఆ యజమానుడు అక్కడెక్కడో ఉంటాడు కదండి. వీళ్ళకి ఇలా పక్కదాన్ని పంపిస్తే ఆయనకేమైనా తెలుస్తుందా?
ఏమీ తెలియదు. ఒక బుట్టడు దాచినా తెలియదు, పక్కదారి మళ్ళించినా తెలియదు. ఒక ట్రాక్టర్ మిస్ చేసి వీళ్ళు లెక్కలు రాసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లో వేసుకున్నా తెలియదు. ఏమీ తెలియదు యజమానుడు. మొత్తం వీళ్ళ మీద వదిలేసాడు. ఎంత నమ్మకం అంటే వీళ్ళు ₹1 కూడా తేడా చేయరనే నమ్మకాన్ని బాగా సంపాదించేసుకున్నారు. ఎందుకని? వాళ్ళకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? వాళ్ళని ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా? వాళ్ళ పైన ఎవరైనా విచారణకర్త చూస్తూ ఉన్నాడా? పక్కన ఎవరైనా మనిషి ఉన్నారంటే ఎవ్వరూ లేరు. వాళ్ళు నమ్మింది ఒకటే, దేవునికి మనం భయపడాలి, దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి, దేవుని ఎదుట నిందారహితంగా మన బ్రతుకులు ఉండాలి అనేటటువంటి ఒక్క వాక్యాన్ని మనసులో ఉంచుకొని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు ప్రియులారా. అయితే నిజముగా అలా దేవుణ్ణి నమ్ముకున్నందుకు ప్రవర్తించిన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యజమానుడికి విదేశాలు వెళ్ళిపోయేటటువంటి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వచ్చాడు వీళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా మీరు మా దగ్గర ఎంతో కాలం నుండి నమ్మకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను ఎవరికో ఇది అమ్మదలుచుకోలేదు, కానీ ఇంతకాలం నుంచి నా దగ్గర చేస్తున్నారు కాబట్టి ఈ జామ తోటని మీకే రాసి ఇచ్చేస్తున్నానని రాసేసి ఆ పత్రాలు అన్నీ రెడీ చేసేసి అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెట్టాడంట ప్రియులారా. హల్లెలూయా. నిజంగా చూసారా? అందుకే వాక్యం సెలవిస్తుంది, కొంచెంలో నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడంట. కొంచెంలో నమ్మకం అనేది ఎవరి దృష్టిలో పడుతుంది? సర్వ సృష్టికర్త యొక్క దృష్టిలో పడుతుంది. అది బాగా గమనించి, నువ్వు చేసే పని ఏదైనా సరే, నువ్వు చేసే పని ₹5,000, ₹10,000, ₹25,000 పక్కన పెట్టేసి, డబ్బు కాదు, నువ్వు ఎలా నమ్మకంగా ఉంటున్నావో, ఎలా నీ యజమానుడికి నమ్మకంగా పనిచేస్తున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తున్నావు అనేదే చాలా ముఖ్యమైన విషయం. వాస్తవంగా వాళ్ళు ఒక గంపడు జాంకాయల కోసం ఆశపడి పక్క నుండి మళ్ళించేస్తే ఏదో రోజు తప్పు తెలియక మానదు నా ప్రియ సహోదరి. నువ్వు చెప్పే అబద్ధమైన, నువ్వు చేసే మోసమైన, నువ్వు తీసుకునే లంచాలైనా, నువ్వు పక్కదారి పట్టిస్తున్న విధానమైన ఏది చేసినా సరే తప్పకుండా ఏదో రోజు బయటపడిపోతుంది. ఇలా బయటపడింది అనుకోండి, ఆ యొక్క యజమానుడు దృష్టిలో వీళ్ళు దయ పొందేవాళ్ళ? ఆ యజమానుడు వీళ్ళకి ఇవ్వాలన్న ఆశ పుట్టేదా? ఎప్పటికీ అయ్యేది కాదు. వీళ్ళు ఇలా పక్కదారి పట్టించుకుంటూ మోసం చేసుకుంటూ బ్రతికితే గనక వీళ్ళకి వచ్చేటటువంటి 100, 200, 1000, 10,000 ఎంతైనా అనుకోండి. దీంతో వాళ్ళు ఆ తోట కొనగలిగినంత ఆర్థిక స్తోమత వాళ్ళకు వచ్చుండేదా అని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు. తోట లక్షల్లో ఉంటుంది. అది వాళ్ళు కొనాలంటే కనుక వాళ్ళ జీతాన్ని దాచినా కొనలేరు, పక్కదారి పట్టించినా కొనలేదు, అక్రమంగా ఈ ఒక్క దొంగ రవాణా చేసినా సరే ఇంత పొలాన్ని వాళ్ళు, అంత తోటని వాళ్ళు కొనలేరు, ఎప్పటికీ కొనలేరు. కేవలం దేవుని యందు భయభక్తులతో వాళ్ళు ఎక్కడా కూడా అపనమ్మకంగా ఉండకపోవటాన్ని బట్టి యజమానుణ్ణి ప్రేరేపించి దేవుడే తన చేత ఆ పత్రాలు కూడా రాపించి తర్వాత వాళ్ళ బిడలొచ్చి ఇది మా నాన్నగారిదంట కదా, ఇది మా తాతగారిదంట కదా అనే ప్రసక్తే లేకుండా ఆ కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేలాగా దేవుడు ఆ యజమానుడు హృదయాన్ని కదిలించాడు. హల్లెలూయా. ఉదాహరణగా నేను ఈ ఒక్క విషయాన్ని చెప్పాను, కానీ నిజంగా ఇలాంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి అన్నమాట. దేవుని యందు భయభక్తులతో జీవిస్తే నన్ను ఎవరో చూస్తున్నారు కాబట్టి గడగడలాడాలి, నన్ను ఎవరో గమనిస్తున్నారు కాబట్టి నేను సాత్వికుడిగా ఉండాలి, నన్ను అందరూ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను దీన మనస్సు కలిగి ఉండాలి. నో, ఎప్పటికీ అలా కాదు. నేను ఎవరు చూస్తున్నా చూడపోయినా, నేను ఎవరు గమనిస్తున్నా గమనించపోయినా, ఎవరో నీ మీద దృష్టి పెట్టారు కాబట్టి నువ్వు ఎప్పుడు దీనమనస్కుడుగానే ఉండాలి, సాత్వికంగానే ఉండాలి, యథార్థంగానే బతకాలి, నీతి నిజాయితీలతోనే ఉండాలి. ఇవన్నీ చేస్తే బయట ఉన్నటువంటి జనాంగం కంటే కూడా, దేవుణ్ణి నమ్మనటువంటి బిడ్డల కంటే కూడా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో గొప్ప స్థాయిలో నిలబెడతాడు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోనండి. ఇక్కడ దానియేలుకి ఎవరైనా ఉన్నారా విచారణకర్తలు? నువ్వు చదువుకోనైనా, నువ్వు మంచిగా ఉండు, ఏ చెడు అలవాట్లు చేసుకోమాక, దేవుని యందు భయభక్తి, ఎవరూ లేరు. దేవుని వాక్యాన్ని హృదయం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు అంతే. నా ప్రియ సహోదరి, నిన్నెవరో పట్టించుకోవట్లేదు, నన్ను నా తల్లి సరిగా పట్టించుకోవట్లేదు, నా తండ్రి నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నా భర్త నాకు ప్రాముఖ్యతనివ్వట్లేదు, నా భార్య నన్ను చీకొడతా ఉంది, నన్ను అసలు నా ప్రతిభను గుర్తించట్లేదు, నా బిడ్డలకి నా విలువ తెలియట్లేదు అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, అని నీవు నీరుగార్చపోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు.
నిన్నెవ్వరు గమనించినా గమనించకపోయినా, నీ ప్రతిభని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నిన్నెవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా సరే, దేవుని దృష్టిలో నువ్వు తప్పనిసరిగా అందనంత ఎత్తులో దేవుడు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలుకు ఆ స్థితి ఎలా వచ్చిందంటే, వాక్య ప్రకారం ఆయన బ్రతకటాన్ని బట్టి అంత గొప్ప స్థితి ఆయనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైందో చూడండి. అక్కడ వారిపైన ముగ్గురిని ప్రధానంగా నియమించిన ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలంట. రాజుకు నష్టం కలగకుండా ఉండటానికి వీళ్ళందరూ ఏం చేయాలంటే లెక్కలు. ఏం లెక్కలు? ధాన్యం ఎక్కడ పండుతుంది, ఎంత పండుతుంది, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఆ యొక్క ఆ తోటకు సంబంధించిన వివరాలు, ఇక్కడ జరిగేటటువంటి పనుల వివరాలు, ఆ యొక్క ఎక్కడైతే సమృద్ధి, ఎక్కడైతే కరువు, ఎక్కడైతే మనకు రాబడి, అన్ని లెక్కలు అనేవి వీళ్ళందరూ సేకరించి వచ్చి ఎవరికి చెప్పాలి? ఈ ముగ్గురికి అప్పచెప్పాలంట. ఎందుకు లెక్కలు? చాలామంది లెక్కాపత్రం అనేది ఉండదండి. వస్తుంది 5,000 అయితే 10,000 ఖర్చు చేసేస్తారు. ఇంకా 5,000 కూడా వచ్చి జేబులో పడకముందే ముందుగానే ఆ 5,000కు సరిపడా అప్పులు చేసేసి ఉంచుతారు రెడీగా. అది రావటమే ఆలస్యం. గుంటలు తవ్వేసి ఉంచుతారు. ఇక్కడ గుంట, అక్కడ గుంట, అక్కడ గుంట తవ్వేసేసి అవి రాగానే ఒక్కొక్కటి పూడుస్తూ ఉంటారనమాట. లెక్క ఉండదు. వచ్చే ఖర్చు ఎంత, వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత అనేది నీకు కంపల్సరీగా ముఖ్యంగా తెలిసి ఉండాలి. నువ్వు ఒక లిస్టు రాసుకోవాలి. నీకు వస్తున్న జీతం, నేను ఇదిగో ఈ నెలలో దీన్ని ఖర్చు పెట్టాను, ఈ నెలలో వీళ్ళకి ఇచ్చాను, ఈ నెలలో దీనికోసం వాడాను అని ప్రతిదీ రాసుకోవాలి. నెలాఖరు అయిపోయేసరికి ఏం చేయాలంటే నువ్వు వాటిల్లో అనవసర ఖర్చులు ఏంటి తీసే. బాగా అసలు దీని కొరకు వెచ్చించాల్సిన అవసరం లేదు, అయినా వెచ్చించానే అని రాసుకున్నావా, వాటిని కొట్టేసేయి. నీ బిడ్డలకు ఇలాగా కొన్నాను, ఇది అవసరమా, నా బిడ్డలకు అవసరం లేదు, కొట్టేసే. ఇంకా నెక్స్ట్ నెలలో వచ్చేయకు. ఊరికి అడిగారు కానీ నువ్వు చీటికి మాటికి బట్టలు కొనేసేయటం. కొంతమంది బట్టలు పిచ్చి ఉంటుందండి. అసలు ఎప్పుడు కొంటూనే ఉంటారు. వేసిన షర్టు వేయకుండా, కట్టిన చీర కట్టకుండా, పిల్లలకు కూడా అట్లాగే విపరీతంగా బట్టలకు ఖర్చు పెడతా ఉంటారు. తగు మాత్రమే చాలు కదా. ఒకళ్ళ దగ్గర చేయి జాపనటువంటి స్థితిలో నువ్వు ఉంటే చాలు కదా. విపరీతంగా వెళ్తారు, షాపులకి వెళ్తారు, వేలకు వేలు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. నువ్వు రాసుకోవాలి. నీకంటూ ఒక లెక్క ఉండాలి. నువ్వంటూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. వేసుకుని దీనికి ఇన్ని వేలు ఖర్చు అయినాయి కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి, దీనికి నేను ఖర్చు పెట్టలేకపోయాను కాబట్టి దీన్ని ఇందులో సర్దుకోవాలి అనేటటువంటి ఒక లెక్క నీకు ఉండాలి. నీ భార్యకి ఇస్తున్నప్పుడైనా సరే నీకు ఒక లెక్క ఉండాలి. వేలకు వేలు ఇచ్చేయటం కాదు, దేనికి వాడుతుంది తను, అవి అవసరానికే వాడుతుందా, అనవసరంగా వాడుతుందా, అవి నువ్వు జ్ఞానంతో తెలుసుకోవాలి. అంతేగాదా అని ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు. నీ బిడ్డలు వచ్చారు, నాకు ఆ ఫీజు కట్టాలి, నాకు అక్కడ కట్టాలి, నాకు స్పెషల్ క్లాస్ ఉంది అంటే వాళ్ళు అడిగిందల్లా తీసి ఇచ్చడం. అవసరమైతే నువ్వు వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ కడుతున్నారు, పద ఫీజు నేను కడతా పద అని వెళ్ళాలి. ఎక్కడ స్పెషల్ క్లాస్, పద మీ మాస్టర్ గారితో నేను మాట్లాడతాను పద, వెళ్ళాలి, మాట్లాడాలి, ఇవ్వాలి. అంతేగాని అడిగిందల్లా నువ్వు తీసుకొచ్చి ఇచ్చేస్తే అసలు వాళ్ళు దానికి ఖర్చు పెడుతున్నారా, ఇంకా చెడు అలవాట్లకి ఏమైనా ఖర్చు పెడుతున్నారా? నువ్వేమీ తెలుసుకోకుండా గుడ్డితనంలో ఉంటూ వాళ్ళు అడిగినట్టు ఇచ్చుకుంటా పోతే కనుక ఏదో రోజు నువ్విస్తున్న ధనాన్ని బట్టి ఏ చెడు అలవాట్లోనో, ఏ బానిస సంఖ్యలలోనో, ఏ ప్రమాదకరమైనటువంటి విషయాల్లోనో వాళ్ళు కూరుకుపోయిన తర్వాత అప్పుడు అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అయ్యో నేను ఎంత పనికిరాని పని చేశాను, అయ్యో నేనెంత వ్యర్థమైన విషయాల కోసమో నేను సమయము ఇట్లాగ వృధా చేసుకుంటూ ఉన్నానే కానీ ఒక్కసారైనా నేను పట్టించుకుంటే బాగుండేదే, లెక్క చేసుకుంటే బాగుండేదే, లెక్కలు చూసుకుంటే బాగుండేదే అని ఇప్పుడు నువ్వు సామెత చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు, చేతులు కాలేకంట ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదట. కాబట్టి నీకు లెక్క అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతిదీ లెక్క ఉండాలి. నీ జీవితంలో ప్రతిదీ కూడా ఒక క్రమం అనేది ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అలా క్రమంగా ఉంటే ఏమైందండి, ఇప్పుడు రాజుకి లెక్కలు ఎందుకు కావాలంటే కనుక రాజ్యానికి నష్టం కలగకుండా ఉండటానికి, రాజుగారి ఖజానాకి నష్టం కలగకుండా ఉండటానికి, కరువైపోయినటువంటి పరిస్థితి ఉండకుండా ఉండటానికి లెక్కలు అనేది అక్కడ అవసరం.
మన జీవితానికి కూడా, మన కుటుంబానికి కూడా, మనం చేస్తున్న విధానంలో కూడా ప్రతిదీ కూడా ఒక లెక్క, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దానియేలు ముఖ్యుడు కదా. రాజునకు నష్టము కలగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలని రాజు ఉద్దేశించును. రాజు దానియేలును కోరుకోవటానికి రాజుగారిది ఇంది కూడా ఒకటే విధానం. ఏదైనా రాజుగారు దానియేలును కోరుకోవటానికి, దానియేలు రాజ్యమంతట్లో మహా ఎత్తైన వాడా దానియేలు? ఏమన్నా రాజుగారు దానియేలు కోరుకోవటానికి అన్ని యుద్ధ విద్యలు వచ్చా దానియేలుకి? ఏమన్నా రాజుగారు దానియేలును కోరుకోవటానికి ఏమన్నా ఆయన రాజవంశానికి, రాజకుటుంబంలో, వాళ్ళ రాజ్యంలో, వారి అన్నదమ్ముల బిడ్డల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా దానియేలు? అబ్బాయి ఏమీ కాదు కదా. మరి రాజు తనని కోరుకోవటానికి చూసినటువంటి ఒకే ఒక అర్హత ఏంటంటే, మీరు అక్కడ ఆ మాట చూడండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. దానియేలుకి ఏముంది? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఆ బుద్ధిని ఆధారం చేసుకుని రాజు దానియేలుని అధిపతిగా నియమించాడు. హల్లెలూయా. రాజు చూసిందేంటి? అతి శ్రేష్టమైన బుద్ధి. యుద్ధ విద్యలు వచ్చినాయా లేవా? మన కులమా కాదా? మన మతమా కాదా? మన ప్రాంతం వాడా కాదా? మా వంశంలోని వాడా కాదా? లేదంటే బాగా ఎత్తున్న వ్యక్తా కాదా? ఏమి చూడాల. అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టి ఆయన ఆ స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు అంటూ ఉంటావు కదా, ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటావు కదా, నా సహోదరుడు ఏమని, నేను మీ ఇంట్లో పుట్టాను కాబట్టి నా బ్రతుకు ఇలా ఉంది, మీలాంటి వాళ్ళకి నేను పుట్టబట్టే నా పరిస్థితి ఎలా ఉంది అని అంటూ ఉంటారు. ఎప్పటికీ నీ నోట్లోంచి ఆ మాట రానే రాకూడదు. మరి దానియేలు జీవితంలో ఆయన ఆ స్థాయికి రావటానికి ఏమైనా వెనకాల రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానియేలుని పెట్టుకోండి అయ్యా, మంచివాడయ్యా, పెట్టుకోండి అయ్యా, మీరు బాగా మీకు మంచిగా నమ్మకంగా పనిచేస్తాడయ్యా అని రికమెండేషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. నీలో శ్రేష్టమైన బుద్ధి ఉంటే నువ్వు ఎక్కడ పుట్టినా సంబంధం లేదు, ఎవరికి పుట్టినా సంబంధం లేదు, ఏ కులమైన సంబంధం లేదు, ఏ మతమైన సంబంధం లేదు, నువ్వు బాగా హైటా సంబంధం లేదు, నువ్వు అసలు ఏ కలరు లేకుండా చామంచాయిగా ఉన్నావా అది సంబంధం లేదు. నువ్వు గనక మంచి స్థానంలో నిలబడాలంటే గనక ఈ యొక్క వేటితో కూడా సంబంధం లేదు. ఒక్క శ్రేష్టమైన బుద్ధి మాత్రమే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుందని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. శ్రేష్టమైన బుద్ధి వీటన్నిటిని మించినటువంటి గొప్ప ఆయుధం అని చెప్పచ్చు. అయితే శ్రేష్టమైన బుద్ధి ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడైనా పక్కన కిరాణా కొట్లో, ఏ డీమార్ట్లోనో ఎక్కడైనా దొరుకుతుందా? వెళ్ళి 1 కేజీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాకి శ్రేష్టమైన బుద్ధి ఎక్కడైనా అమ్ముతున్నారా? ఏ వీధులైనా అమ్ముతున్నారా? ఏ ఒక్క మార్కెట్లో అయినా మనకు దొరుకుద్దా? వెళ్ళిపోయి ఈ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి శ్రేష్టమైన బుద్ధిని మనం కొనుక్కోవడానికి ఎక్కడైనా దొరుకుతుందా? చెప్పండి, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం. శ్రేష్టమైన బుద్ధి అనేది మనం అవలంబించాల్సింది. శ్రేష్టమైన బుద్ధి అనేది వాక్యాన్ని బట్టి వస్తుంది. శ్రేష్టమైన బుద్ధి అనేది దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితం జీవించాలని నువ్వు ఆశపడితే తప్పనిసరిగా శ్రేష్టమైన విధానంలోనే నువ్వు ఉంటావు. నీ బ్రతుకు ఉంటుంది, నీ మాట కూడా ఉంటుంది. హల్లెలూయా. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అది ఎక్కడో కొనుక్కుంటే దొరికేది కాదు, అది ఎక్కడో నువ్వు ఎగ్జామ్స్ రాస్తే పొందుకునేది కాదు. అది దేవుడు ఇవ్వాలి. నువ్వు అలా బ్రతకాలన్న ఆశ నీలో ఉండాలి. నన్ను ప్రతి నిమిషము ఆయన గమనిస్తున్నాడనే భయభక్తులతో కూడినటువంటి జీవన విధానం నువ్వు అవలంబించినప్పుడు తప్పనిసరిగా శ్రేష్టమైన వరాలు ఫలాలను పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు రాజు చూసింది ఏంటిది? దానియేలులో శ్రేష్టమైన బుద్ధిని చూశాడు. శ్రేష్టమైనటువంటి యొక్క భయభక్తులతో కూడిన జీవన విధానాన్ని ఆయన గమనించి ఆ క్వాలిటీ నచ్చి ఆయన తీసుకెళ్ళి పై స్థాయిలో ఆయన పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది చూడండి. శ్రేష్టమైన బుద్ధి, అధిపతుల ప్రఖ్యాతిని రాజ్యమంతటి మీద నియమించాలి రాజు విజయ్. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాళ్ళ నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. అంటండా ఇప్పుడు దానియేలు మీద ఒక నింద వేయాలి. అసలు వాస్తవానికి మనం పరీక్షిస్తే ఆ యొక్క వచనాలు అసలు దానియేలు మీద నింద ఎందుకు వేయాలి? దానియేలుని ఎందుకు ఆ స్థానంలోంచి పక్కకి తప్పించాలి? దానియేలు ఏం చేశాడు అంటే కనుక అబ్బాయి ఇష్టం లేదు, అక్కడెక్కడో వచ్చిన వ్యక్తి
మన మీద అధికారిగా ఉంటాడా? మనం వెళ్ళి సార్ అని మనం బ్రతిమలాడాలా? మనం ఆయన రాగానే లెగిసి నమస్తే అండి అని చెప్పాలా? వాడెవడు అక్కడెవడో బానిస, వాడికి మనము నమస్కరించేదేంటి? మనం వంగి దండాలు పెట్టేదేంటి? మనమేంటి? వద్దు, వాడిని ఎలాగైనా తీసేయాలి, ఎలాగైనా పక్కన పెట్టేసేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు రాజుకి వెళ్ళి అయ్యా మాకు ఇష్టం లేదు ఈయన తీసేయండి అయ్యా అంటే ఊరుకుంటాడా? రాజు ఊరుకోడే. ఏం చేయాలి అని ఆలోచించి ఒక నింద వేయాలి, ఎట్లాగైనా లేనిది కల్పించాలి, లేనిది పుట్టించాలి అని ఎంతగానో వాళ్ళు అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతే, నువ్వు సొసైటీలో మంచిగా బ్రతుకుతున్నావా? మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావా? నమ్మకస్తుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళే నీ మీద తిరగబడే ప్రయత్నం చేయొచ్చు. నీ కుటుంబ సభ్యుల్లోనే, నీ బంధువుల్లోనే, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటనే, నీ యొక్క సంఘంలోనే నీ మీద ఏదైనా నిందేయాలి. ఎందుకంటే నువ్వు అంత పేరు తెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు అంత మంచిగా చదవటం వాళ్ళకి ఇష్టం ఉండదు, గొప్ప స్థాయిలో నువ్వు ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ చూసి నిన్ను మంచిగా పొగుడుతూ ఉంటే అది కూడా నచ్చదు. కాబట్టి ఏం చేయాలి? కంపల్సరిగా ఏదో ఒక నింద వేస్తే అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? అమ్మయ్య ఇతను కూడా చెడ్డోడే అని అందరూ ఒప్పుకుని అందరూ కూడా నమ్మితే అప్పుడు ఈ నిందేసిన వాళ్ళకు ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటుంది. దుష్టుల యొక్క ఆలోచన బట్టి అంటే వాళ్ళకి సరిగా నిద్ర కూడా పట్టదంట. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు వాళ్ళకి నిద్ర పట్టదు. ఎలాగైనా నీ మీద నిందేయాలి, ఎలాగైనా లేనిది సృష్టించాలి అని చెప్పి రకరకాలుగా సృష్టించేటటువంటి మనుషులు కూడా ఉన్నారు ప్రియులారా. ఒకరోజు ఒక సంఘంలో ఒక దైవజనుడు ఆయన ఒక గదిలో ఉన్నాడు. ఉంటే ఆయన గదిలో ఉన్నప్పుడు ఆ సంఘస్థురాల్లో ఒక ఆమె కూరగాయలు తీసుకొచ్చి దైవజనులకి ఇస్తూ ఉంటుందంట. ఆమె గదిలోకి వచ్చి అయ్యగారు అంటే నేను బాత్రూంలో ఉన్నానమ్మా, నువ్వు నాకు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపో, కూరగాయలు పెట్టేసేసి వెళ్ళిపో అంటే ఆమె ఏం చేసిందంటే ఆ కూరగాయలతో పాటు కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చిందంట. పూలు ఉంటే ఆ పూలను పక్కన పెట్టి ఈ కూరగాయలన్నీ కూడా పెట్టేసి మళ్ళీ ఆ పూలు తీసుకొచ్చి బుట్టలో పెట్టేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఆ పువ్వుల రేఖలు అక్కడ రాలిపోయి ఉంటే వేరేటటువంటి సంఘస్థుల్లో ఒక ఆమె వచ్చి అటుగా వచ్చి చూసి లోపలికి దేని కొరకో వచ్చి పువ్వులను చూసి ఏమని చెప్పింది? సంఘస్థుడు ఒక మగతను వచ్చి చూసేసి పాస్టర్ గారి గదిలో పువ్వులు ఉన్నాయి, పువ్వుల రేఖలు ఉన్నాయి, దీని అర్థం ఏంటో తెలుసా, దీని యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా, అసలు ఆడవాళ్ళు రూమ్లోకి రావటం ఏంటి, ఆడవాళ్ళ యొక్క పువ్వులు రేఖలు అక్కడ ఉండటం ఏంటి అంటే పాస్టర్ గారు ఏదో తప్పు చేస్తున్నారన్నమాట అని చెప్పి గుసగుసలతో మొత్తం సంఘం అంతా స్ప్రెడ్ చేసేస్తే కొంతమంది సంఘ సభ్యులు కూడా తగ్గిపోతే అనంట వాస్తవం తెలుసుకోవటానికి కొంతకాలం పట్టిందంట ప్రియులారా. చూసారా ఇలాంటి సృష్టించే వాళ్ళు ఎలా ఉంటారో చూసారా. కాబట్టి ఏది కూడా మనం కళ్ళతో చూసిందే నిజం కాదు, అలాంటిది చెవులతో వినది నిజమని ఎందుకు నమ్మాలి? కాబట్టి దేన్ని కూడా మనము చూసిన వెంటనే ఇది నిజమని నిర్ధారణ చేసుకోకుండా జ్ఞానంతో మనము ముందుకు నడవాలి. ఇప్పుడు దానియేలు మీద కూడా నింద వేయాలనుకున్నారు, వేశారు. అలాగే దానియేలు శ్రమలు పడ్డాడు. అయితే దానియేలు జీవితం ఏమైనా అంతమైపోయిందంట? లేదు, నింద వేసిన వాళ్ళే మరణకర స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన, దిద్దుకోవాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మంచి స్థితిలోనికి నడిపించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప స్థాయిలో ఉండాలంటే గొప్ప చదువు కాదు, గొప్ప స్థాయిలో ఉండాలంటే రికమెండేషన్లు కాదు, గొప్ప స్థాయిలో ఉండాలంటే కులం మొత్తం కాదు, కానీ శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే నీవు తప్పనిసరిగా గొప్ప స్థాయిలో నిలబెడతావని దానియేలు గ్రంథము ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. ప్రతి విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండాలి, ప్రతి విషయంలో శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి, ప్రతి విషయంలో నిందారహితంగా బ్రతికేటటువంటి తపన కలిగి ఉండాలి. అట్టి జీవన విధానం, అట్టి స్థితి, అట్టి ఆలోచన నాకు మాకు అందరికీ దయచేసి దానియేలును దీవించి ఆశీర్వదించిన రీతిగా మమ్మల్ని మా కుటుంబాలను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలో ప్రభు ప్రతి విషయంలో జ్ఞానంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.